నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెట్పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ముద్రించిన వయోధికుల సంక్షేమ రక్షణ చట్టం 2007, నియమావళి 2011 చట్టం సంక్షిప్త సమాచార అవగాహన పత్రికలను మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం వయోధికుల చట్టం కింద తల్లిదండ్రులు దాఖలు చేసిన వివిధ కేసుల్లో వారి కొడుకులు, కోడళ్లను, అత్తా మామలను విచారించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తల్లిదండ్రులైన వయోవృద్ధులను పోషించక నిరాదరిస్తున్న, వేధిస్తున్న వారిపై తమకు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. వేధింపులకు గురి చేసిన వారికి వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుందన్నారు. జిల్లాలో వయోధికుల రక్షణ, నిరాదరణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ను మెట్పల్లి డివిజన్ పరిధిలో సేవలను అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ డివిజన్ అధ్యక్షుడు వజ్జల బుచ్చిరెడ్డి, కార్యదర్శి సౌడాల కమాలకర్లను ఆర్డీఓ అభినందించారు. సీనియర్ సిటిజన్ల రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల డివిజన్లో వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా జగిత్యాల జిల్లా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయోవృద్ధుల చట్టం పకడ్బందీగా అమలుకు జిల్లా కలెక్టర్లకు, పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. వయోవృద్ధుల చట్టంలోని అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరిహాషక్ కుమార్, ఏజీపీ సురక్ష, మెట్పల్లి డివిజన్ అధ్యక్షుడు వజ్జల బుచ్చిరెడ్డి, కార్యదర్శి సౌడాల కమలాకర్, మద్దెనపల్లి స్వామి, డివిజన్ మండలాల, గ్రామాల సీనియర్ సిటిజన్ల సంఘాల ప్రతినిధులు, వయోవృద్ధుల నిరాధారణ, వేధింపుల కేసులకు సంబంధించిన తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్లు పాల్గొన్నారు. చట్టం అలాగే నియమాలు 2007, చట్టం 2007, నియమాలు 2011 ఒక అవగాహన ప్రచార పత్రాలను కూడా మరి ఈరోజు గౌరవ మెట్పల్లి ఆర్డీఓ గారైన శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. మరి ఈ సందర్భంగా వయోవృద్ధులకు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఆర్డీఓ ఆధ్వర్యంలో నడిచే ట్రిబ్యునల్ కోర్టులే మరి వారికి అండగా ఉంటున్నాయి. మరి ఈ కేసులకు మరి దీనిలో న్యాయవాదులు వచ్చే వీల్లేదు. ఇందులో ఏ కోర్టులో కూడా, కింది కోర్టులలో కూడా ఎక్కడ సవాల్ చేయడానికి కూడా వీల్లేదు. మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల ఆస్తి సంరక్షణ బాధ్యత కూడా పోలీసులదే. కానీ వారు వయోవృద్ధులు ఎవరైనా పోతే వారు వెంటనే స్పందన జరగడం లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నది. నిన్న గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి వారి సెక్షన్ 21(2)(5) ప్రకారం వయోధికుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలి. మరి అట్లాగే సెక్షన్ 21 మరియు నియమావళి ప్రకారం వృద్ధుల యొక్క ప్రాణ ఆస్తి సంరక్షణ బాధ్యత పోలీసులదే. దీని ప్రకారంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వృద్ధుల యొక్క పూర్తి వివరాలతో పాటుగా ఒక స్వచ్ఛంద కమిటీని ఏర్పరిచి మా సీనియర్ సిటిజన్ కమిటీ సహాయంతో ప్రతి 3 నెలలకు ఒకసారి వారి నివాస ప్రాంతాలకు సందర్శించి వారికి ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా, వారికి ప్రాణభయం ఉందా, వారి ఆస్తులకు ఏమైనా భంగం కలుగుతుందా అనే విషయాన్ని కూడా పోలీస్ అధికారులు పరిశీలించాలని చట్టంలో ఉంది. మరి అంతేకాకుండా ఇటీవల మరి వచ్చిన కొత్త ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు మరి వయోవృద్ధుల సమస్యను దృష్టికి తీసుకెళ్తే ఈ వయోవృద్ధుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ అధికారులకు కూడా తగు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ దృష్ట్యా మరి ఈ వయోవృద్ధులకు మన ఈ ఆర్డీఓల ఆధ్వర్యంలో నడిచే డివిజన్లలో మరి పూర్తి అండగా ఉంటున్నాయి. ఇక్కడ ఓన్లీ మెయింటెనెన్స్ కేసులు మాత్రమే పరిష్కరించబడతాయి. మరి కొందరు మాకు ఈ వేరే రిజిస్ట్రేషన్లు మళ్ళీ మార్పించమని, అట్లాగే నా పేరు మీద మా కొడుకు బలవంతంగా చేసుకున్నాడని ఆ కేసులు మాత్రం ఇందులో ఈ ఆర్డీఓ పరిధిలో లేదవి. ఏమైనా ఉంటే కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. మరి అట్లాగే కొన్ని
ఈ బలవంతం కేసులు కూడా మరి కొన్ని సివిల్ కోర్టులలో కూడా మరి పరిష్కరించుకునే వీలుంటుంది. మరి ప్రతిదీ కూడా వృద్ధుల సమస్యలే, అంటే వాళ్ళకు మెయింటెనెన్స్, నన్ను పోషించడం లేదు, నన్ను నిరాదరణ చేస్తున్నారనే విషయాలు మాత్రమే మరి ఆర్డీఓ గారు పరిష్కరించడానికి వీలున్నది. ఆ పోషణ ఖర్చులు కూడా మేము భరించము. ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించినట్టయితే వారికి 3 నెలలకు పైగా వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టము 2007 గురించి అంటే ఒక సంక్షిప్త సమాచారం, అంటే బ్రీఫ్గా 20-30 కమ్మల్లో కాకుండా పేజీలలో కాకుండా ఒక 2 పేజెస్లో ఒక సంక్షిప్త సమాచారాన్ని కరపత్రికను గౌరవ హరి అశోక్ గారు, బుచ్చిరెడ్డి గారు, కమలాకర్ గారు మరియు వారి ఆధ్వర్యంలో కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా బాగా యూజ్ అయ్యే కరపత్రిక ఇది. అంటే 30-40 పేజెస్ చదవకుండా ఈ జనాలకు అంటే అందుబాటులో ఉన్న అతి ముఖ్యమైన సెక్షన్లు, నియమాలు దీనిలో పొందుపరచడం జరిగింది. జస్ట్ ఒక 5 నుండి 10 నిమిషాల్లో చట్టం మీద అవగాహన రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాక్చువల్గా కేసెస్ డిస్పోజ్ చేయడం, అంటే కేసెస్ ఇక్కడి వరకు రావద్దు, అంటే ప్రతి వ్యక్తి యొక్క వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత అంటే ఇక్కడి వరకు వచ్చి రావద్దని మేము యాక్చువల్గా కోరుకుంటాం. అంటే ఈ ట్రిబ్యునల్స్ ద్వారా అంటే పరిష్కరించదు, అంటే ఆ చూసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడి దాకా రాకుండా అవకాశం ఉంటుంది. సో కనీస బాధ్యత, ప్రతి వ్యక్తి బాధ్యతను ఎవరు కూడా విస్మరించకూడదు. అదేవిధంగా ఈ వృద్ధుల గురించి, ఈ సంక్షేమ చట్టం గురించి అత్యధికంగా హరి అశోక్ గారు వారి బృందం అంటే జిల్లాలో వారికి తోడ్పడుతుంది. సో ఈ కరపత్రికను విడుదల చేసినందుకు మరియు నా ద్వారా రిలీజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. నమస్తే అండి. వేదికను అలంకరించినటువంటి మన డివిజనల్ ఆర్డీఓ గారికి మరియు హరి అశోక్ గారికి, పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు సంక్షిప్తంగా ఈ తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణకు సంబంధించిన ఇది మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషము. ఇది ప్రతి ఒక్కరూ, అంటే నాట్ ఓన్లీ అడ్వకేట్స్, వృద్ధులే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారం దీంట్లో పొందుపరిచినారు. వాస్తవంగా ఇది అందరూ చదవాలి, దీని జ్ఞానం అందరికీ ఉండాలి, కానీ దీని అవసరం రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మానవతా దృక్పథం లోపించినప్పుడే ఈ పరిస్థితి వస్తుంది. ఆర్డీఓ గారిని ఈ వయోవృద్ధుల సంక్షేమం కింద ఇక్కడ వీరికి అప్పీల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే దీన్ని అందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కానీ దీనికి అప్పీల్ చేసుకునే పరిస్థితి కానీ రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.